సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సత్య మార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న విధానం పట్ల దేవుని కృతజ్ఞతలు చెల్లించవలసిన భద్రమై ఉన్నాం. దేవుడు ఉన్నాడు కనుక మనం ఈ ఆరిన నేల మీద మనం జీవిస్తున్నాం అంటే ఆయన దయ, ఆయన కృప సమస్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మరి చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందామండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి కూడా ఏమీ తీసుకుని పోలేము. ఎందుకంటే దేవాది దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి మరి ఆయన చేసిన మేలుని పట్ల మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన భద్రమై ఉన్నాం. ఎందుకంటే అనేకమైన శుక్రకణాలు తల్లిదండ్రంతో పరిమితం పొందిన తర్వాత మరి కొన్ని శుక్రకణాలు ఉన్నందుకే ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఆయన దయ, ఆయన కృప సమస్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామంటే దేవుని పని చేయడానికి వచ్చామండి. ఈ లోకంలోనికి దేవుని పని చేయడానికి వచ్చాం, మన పని చేసుకోవడానికి మనం రాలేదు. అందుకే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి కీర్తన గ్రంథంలో 39 అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను పిండమనే ఉండగా నీ కన్నులు చూసి నువ్వు నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నీ దినాలని గ్రంథంలో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి మనం పిండమనై ఉండగానే మన దినాలని మరి ఆయన జీవగ్రంథంలో రాసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఆయన కృప, ఆయన దయ అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ కూడా తీసుకుని పోలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ప్రతి ఒక్కరం కూడా ఆయన అత్తుకుని జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన అత్తుకుని మనం జీవించాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలోనికి వెళ్దామండి. మనం కీర్తన గ్రంథము 103 అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చదువుకుందామండి. మనం నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. అంటే మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని ఆయువు మరి గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పూసినట్లు వాడు పూయిను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 16వ వచనం, దాని మీద గాలి వేసగా అది లేకపోయాను, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పువ్వుల విషయంలో మరి మనం గమనించినట్లయితే ఉదయాన్నే పువ్వులు పూస్తాయి, మరి సాయంత్రానికి కొన్ని రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా మానవుని యొక్క జీవితం విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నేను బలవంతుడిని, నేను గొప్పవాడిని, నేను ఉన్నవాడిని, నాకంటే ధనం ఉంది అనుకోవడానికి వీలు లేదు. నీ ధనం వలన, నీ బలం వలన, నీ జ్ఞానం వలన మరి నువ్వు జీవించలేవు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలం, లేనట్లయితే మనం ఏది కూడా చేయలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని కృప మన తోడుగా ఉన్నప్పుడు మనం ఏ పనైనా సరే చేయటానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రసంగి గ్రంథకర్త విషయంలో కొన్ని లేఖనాలు మనం పరిశోధిద్దామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు
ఎరగరు. చేపలు బాధకరమైన వల యందు చిక్కబడినట్లు, పిట్టలో వలలో పట్టుబడినట్లు మరి అశుభం కాలం హఠాత్తుగా తమకు సేటు కలిగినప్పుడు వారు సిక్కబడుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరగరండి. అంటే ఎప్పుడు మరణం పొందారో నరులకు తెలియదు, ఒక దేవుని మాత్రమే తెలుసండి. ఒక మరణ దినము, ఒక జన్మదినము దేవుని మాత్రమే తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం పుట్టినప్పుడు మనం బర్త్డే రాసుకుంటూ ఉంటాం, అది కరెక్ట్ అయింది కాదండి. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటున్నాం మనం. 9 నెలలు ఉన్నప్పటి నుంచి అది కౌంట్ చేసేవారు ఎవరు? ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే రహస్యంగా పుట్టినవారు అంటే మనం ఈ విషయాన్ని మనం గమనించాలి. అది దేవుడిచ్చి బహుమానం. మనం కీర్తన గ్రంథము 127 కీర్తనలో మనం గమనిస్తూ ఉంటాం. అంటే దేవుడిచ్చి బహుమానం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 127 అధ్యాయంలో సొలొమోను గారు రాసినటువంటిది మనం గమనిస్తూ ఉన్నామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టేవారు ప్రయోజనం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలవారు మేలుకునుంట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచు కష్టరహితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఇవ్వాలంటే మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మన గర్భఫలాలను ఆ విధంగా పెంచుతున్నామా? మరి దేవుడిచ్చు బహుమానం అంటే ఏ విధంగా చూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మరి తన ప్రియులు నిద్రించుండగా ఆయన ఇచ్చుచున్నాడు గర్భఫలం. అప్పుడు డేట్ ఎలా తెలుస్తుందండి? ఏ సమయాన్ని ఇస్తున్నాడు ఎలా తెలుస్తుంది? ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవాది దేవుడు మరి బైబిల్ గ్రంథం నుండి ఆయన మాట్లాడుతున్నాడు. జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ ఎన్నుకున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఆయన శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన శాసనం గైకొని మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన శాసనాన్ని మనం గైకొనాలి. పూర్ణ హృదయంతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా జీవిస్తున్నామో లేదో మనం గమనించాలి. 3వ వచనం మనం గమనించినట్లయితే వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. మన స్థితిగతులు మరి ఏ విధంగా ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి వీల్లేదండి. మన దేవాది దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మరి ఏమి చేసినప్పటికి కూడా మరి ఆయన మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవాది దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన దేవాది దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. అందుకని మరి ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. భయభక్తులు కలిగి జీవించాలండి. ఆయన పట్ల మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని మరి మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. ఈ లోకంలో నుంచి మనం ఏమీ తీసుకుని పోలేము. ఎలా ఉండాలంటే అన్న వస్త్రాలు కలిగి ఉండాలంటే అన్న వస్త్రాలు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం.
న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదిగిన కౌచుపిట్ట వలె ఉన్నాడు. సగప్రయాణంలో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టువాడు కడపట వానిని విడిచుచు అవేకుగా కనపడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే న్యాయ విరుద్ధంగా ఈ దినాల్లో గమనించినట్లయితే ఆస్తి సంపాదిస్తున్నారు. క్రైస్తవులు ఎక్కువైపోరండి. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదిస్తున్నారు. ఏమి సంపాదించము, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని ధనవంతుడు లోకాసు వార్తలో కనపడుతున్న ధనవంతుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నరకంలోనికి వెళ్ళిపోయినప్పుడు నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అని ఎంతో వేదనకరమైన బాధపడి అబ్రహాం గారిని రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ధనవంతుడి యొక్క స్టోరీ, దరిద్రుడి యొక్క స్టోరీ, లాజరు యొక్క స్టోరీ చెప్పి వారే ధనం గురించి మరి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్రైస్తవులు. ఈ లోకం శాశ్వతం కాదని చెప్పేవారు వారే. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళినప్పుడు ఏమీ తీసుకెళ్ళము అని చెప్పేవారు కూడా వారే. కానీ ధనం గురించి ఆసక్తి కలిగి మాయ మాటలు చెప్పి మరి విదేశాల నుంచి డబ్బు సంపాదించుకుని మరి వాళ్ళు జీవిస్తున్నారంటే మనం ఏమనాలి వాళ్ళని? ఈ విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు న్యాయం చేయట్లేదండి. పనివాడి జీతానికి పాత్రుడు అంటే దేవుని పని చేయవలసిన బద్దులమై ఉన్నాం మనం. అపోస్తలుడైన పౌలు ఉచితంగా ప్రకటించడమే నా జీవితం అని చెప్పాడు. ఆ విధంగా జీవిస్తున్నారా? లేదు అనుకోవాలండి ఈ దినాల్లో. ఎందుకంటే మాయ మాటలు, పొడ్డవులు వీళ్ళంటే నమ్ముతారండి అమెరికన్స్. వాళ్ళు పంపించడం, అక్కడి నుంచి సొమ్ము తీసుకోవడం, దాని ద్వారాగా వీళ్ళు జీవించడం, ఇదే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదని గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసిపెట్టవలే ఉన్నాడు. సగప్రాణ్యంలో వాడు దానిని విడవలసి వచ్చినప్పుడు అట్టి వాడు కడపటి వానిని విడిచుచు అవేకుగా కనబడుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా జీవించడానికి వీల్లేదని ఈ ఇర్మియా గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవాది దేవుడు సమస్తమిచ్చి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. దేవాది దేవుడు సమస్తమిచ్చి గొప్ప దేవుడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయటకు నీకు చేతకొచ్చిన ఏ పనైనను నీ శక్తిలోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మన పోవు పాతాళమందు అంటే ఏ పని ఉండదంటండి. అక్కడ ఏంటంటే విశ్రాంతి మాత్రమే ఉంటుంది. పాతాళము అనగా ఓ పక్కనే నెమ్మది స్థలం, ఓ పక్కనే నరకము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది పాతాళము అనగానే నరకం అనేస్తారు డైరెక్ట్గా. అలాగని నాకు వీల్లేదండి. అందుకని మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తిలోపం లేకుండా చేయము. నువ్వు పోయి పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు, ఏమి ఉండదండి అక్కడ. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం చనిపోయిన తర్వాత మన పేరు మరుగుపడుతుంది అని కూడా ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పేరు అంటే మరుగుపడుతుంది అంటండి. మన పేరు మరుగుపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని మన పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి మనం కూడా ఏమీ కూడా తీసుకుని పోలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం గమనిద్దామంటే లోకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చెట్టుకి గొడ్డలు పెట్టబడింది అంటండి. ఫలించపోయినట్లయితే నరికివేయాలి అన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మంచి ఫలాలు ఫలించాలండి మనం. చెడ్డ ఫలాలు ఫలించినట్లయితే అది నరకవేయబడుతుంది, మరి అగ్నికి ఆహుతి అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నేను యూట్యూబ్లో ఇలాగ ప్రసంగం చేస్తుండగా ఒక సహోదరి ఫ్యామిలీ నాకు ఏంటంటే ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే అది
పాస్టర్ గారికి వందనాలు అని పెట్టారు. చెన్నై నగరం నుంచి అండి. వాళ్ళకి నా హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఈ వాక్యాన్ని విని అనేక మందికి షేర్ చేయాలని నేను తెలియపరుస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి దేవాది దేవుడు మంచి ఫలాలు ఫలించాలని తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలంటే మనం మంచి ఫలాలు ఫలించాలన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం, నరుల క్రియలు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలము ఇచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే నరుల క్రియలు తగినట్టుగా ఆయన ఫలాలు ఇస్తాడంటండి. మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. నరుల క్రియలు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు ఏ పని చేసినప్పుడు కూడా మంచి పని చేస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సమయాన్ని చూస్తాడాయన, సమయం ఇస్తాడు. మనకి ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్తము చూసి గొప్ప దేవుడు మనకు ఉన్నాడని మనం భయపడకూడదండి. ఆయన పట్ల ఎదురు చూడాలి మనం. అలాగే విశ్వాసం ఇచ్చినటువంటి మరి మన పితరుల విషయంలో ఆలోచించినట్లయితే మరి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలు వెళ్ళిన అని రాయబడ్డది. అంటే అడ్రస్ తెలియకపోయినా వెళ్ళిపోతున్నాడండి ఆయన. అంటే దేవుడు అంటే ఎంత నమ్మకం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే యోబు గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి దేవుడు ఏమాత్రం దుష్కారం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక వచనంలోనికి మనం వెళ్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యం చేతే తృప్తి నొందడు, ధన సమృద్ధి నాపేక్షించేవాడు దాని చేతే తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. మరి ద్రవం నాపేక్షించేవాడు ద్రవం చేతే తృప్తి నొందడు, ధన సమృద్ధి నాపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ధనాన్ని ఎక్కువ మరి ఇష్టపడడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ధనమే దైవము అన్నట్టుగా జీవిస్తున్నారు చాలామంది. ఈ దినాల్లో పాస్టర్లు కూడా అలాగే ఉన్నారండి. ఉండడానికి వీల్లేదు, ఏం సంపాదించుకుందాము, ఏం తిందుము, ఏం త్రాగుదాము అన్నట్టుగా మరి ఉన్నారు. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించడానికి వీలు లేదు. దేవుడు యథార్థవంతుల్ని త్రోసివేయడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడండి యథార్థవంతుల్ని త్రోసివేయడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవాది దేవుడు మరి మనకున్నాడు, గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందామండి. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వారి ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోవడం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో గమనించినట్లయితే ఏమి సంపాదించుకుందాము అని అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఉండడానికి వీలు లేదని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారి తొందరపాటు గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి సిక్కునో వానికి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనుషులకు ఎక్కువ తొందరపాటు, ధనం సంపాదించుకోవాలి, ఏం సంపాదించాలి అనే ఆలోచన. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి సిక్కునో వారికి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే కొంతమంది ధనం సంపాదించుకుని ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి. ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తారు,
కానీ ధనమే దైవం అని బ్రతికేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే దైవ శాఖల్లో కూడా ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదని గ్రంథం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నామంటే ఉచితంగా ప్రకటించాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఉచితంగా ప్రకటించడమే నా జీవితము అన్నారు. అటువంటిప్పుడు మనం కూడా ఈ లోకంలోనికి మనం వచ్చామంటే గొప్ప ఘనత అండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ లోకంలో మనం ఈ విధంగా సలామణి అవుతున్నామంటే దేవుని యొక్క దయ తప్ప ఇంక వేరేది లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని ధనం ఉంటేనే దేవుని పని చేయాలి, లేకపోతే దేవుని పని చేయకూడదు అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మరి పిలుపులు రాయని పత్రిక 1:21 వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, బ్రతుకుడికైతే క్రీస్తు, సావు అయితే లాభము అంటున్నాడు ఆయన. అంటే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోవాలి. ఆ విధంగా మరి అపోస్తలుడైన పౌలు ఏం సంపాదించుకున్నాడండి ఈ లోకంలో మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు ఆయన. 14 పత్రికల్లో మనం చెప్తానే ఉంటాం, కానీ ఆయన చెప్పిన మాటలు మనం గైకుంటున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పేరుకే దైవశాఖల కింద శనమని అయినట్లయితే తీర్పు దినాన్న మనం లెక్క అప్పచెప్పవలసిన భద్రమై ఉన్నామండి. ఈ విషయంలో మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథము 1:27 వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చేదని, దిగంబరనై తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉండి ఎలాగుందో. మనమైతే ఏమందమండి? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలిగిన గాక అంటున్నాడండి. మనమైతే మనం ఉన్న ఆస్తి కొంచెం పోతేనే బాధపడిపోతాం. మనకున్న ఉద్యోగం పోతేనే లైఫ్ పోయిందనుకుంటాం. మనకున్నటువంటి ధనం పోతేనే లైఫ్ పోయిందనుకుంటాం. ధనం చూసే బ్రతుకుతున్నారు ఈ దినాల్లో. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పితరులను బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరత క్రైస్తవుల మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించవలసిన అవసరం ఉంది. అందుకే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ కూడా మనం తీసుకుని పోలేము. అన్న వస్త్రాలు కలిగి ఉండాలంటే మనం అంతే. అందుకే మన పితరుల విషయంలో మనం ఆలోచించినట్లయితే డేరాల్లో జీవించారు. ఈ దినాల్లో మన స్లాబ్ బిల్డింగ్లు ఉన్నాయంటే దేవుని కృప, దేవుని దయ, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి మనం. వాళ్ళ డేరాల్లో ఎందుకు ఉన్నారంటే ఈ లోకమే శాశ్వతం కాదని వారికి తెలుసు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనమేమనుకుంటున్నాం, బిల్డింగ్ మీద బిల్డింగు, అంతస్తు మీద అంతస్తు, ఎన్నో బిల్డింగులు కొనుక్కుంటున్నాం, ఎన్నో ఆస్తులు సంపాదించుకుంటున్నాం. కానీ ఒక రోజుని ఈ ఆస్తి అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. అందుకే సామెతల గ్రంథం 22:1 వచనంలో మనం గమనించినట్లయితే మరి ధనం కంటే పేరు గొప్పది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ధనం కంటే పేరు గొప్పదండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వెండి బంగారం కంటే దైవం కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ధనానికి గురించి పరిగెట్టడానికి వీల్లేదండి. మనం దేవుడికి సమస్తము తెలుసు, ఏ టైం ఏమి ఇవ్వాలో తెలుసు. దేవుడు మనల్ని పత్తుండబెట్టడండి. దేవుడు మనల్ని ఆకలి కొన్నవాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. అందుకే దేవుడు నీతిమంతుల సంతాన్ని పక్షాన్ని నేను ఉంటానని అంటున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు ఏంటంటే యథార్థవంతులను త్రోసివేయడు అంటండి, దుష్కారం చేయవాడిని నిలబట్టడు అంటండి దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ కూడా తీసుకుని పోలేము. అన్న వస్త్రాలు కలిగి మనం ఉండవలసిన అవసరం ఉంది. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.